హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. OnePlus Nord ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి ట్రెండింగ్లో ఉంది ఇప్పటికీ. అండ్ చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అందరూ వచ్చి ఈ స్మార్ట్ ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, ఫస్ట్ థింగ్ వచ్చి OnePlus హైక్, సెకండ్ ఆ బ్రాండ్ వాల్యూ. ఆ బ్రాండ్లో ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నారంటే అందరూ ఇంట్రెస్ట్ వచ్చి ఆ స్మార్ట్ ఫోన్ మీద ఉంది. అందరూ వచ్చి ఈ స్మార్ట్ ఫోన్ గురించి పాజిటివ్ మాత్రం చెప్తున్నారు, కానీ ఈ స్మార్ట్ ఫోన్ కూడా నెగటివ్ ఉంది. సో ఈ వీడియోలో వచ్చి మనం OnePlus Nord స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేయాలంటే ముఖ్యమైన కారణాలు ఏం ఉందని చూద్దాం. ఎందుకంటే ఇది వచ్చి 5 or 10,000 బడ్జెట్లో లాంచ్ చేయలేదు. ఇది వచ్చి 30,000 రూపాయలకి అమ్ముతున్నారు. OnePlusకి కావాలంటే ఇది వచ్చి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయ్యి ఉండొచ్చు, కానీ మనలాంటి యూజర్కి వచ్చి ఖచ్చితంగా ఇది ఒక ప్రీమియం స్మార్ట్ ఫోనే. 30,000 వచ్చి ఊరికే రాలేదు. సో ఈ స్మార్ట్ ఫోన్ ఒక నెగటివ్ మొత్తం నేను మీ దగ్గర షేర్ చేస్తాను. ఈ నెగటివ్ చూసి ఈ నెగటివ్ వచ్చి మీ యూసేజ్ని అఫెక్ట్ చేయలేదంటే ఈ స్మార్ట్ ఫోన్ మీ యూసేజ్కి ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైజింగ్ అని చెప్పాలా. ఎందుకంటే వీళ్ళు వచ్చి చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు. లెస్ దెన్ 25,000 లాంచ్ చేస్తానని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే అండర్ 25,000కి ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి వాళ్ళ పేరు నిలబెట్టుకున్నారు. కానీ వీళ్ళు లాంచ్ చేసిన మోడల్ చూసారంటే 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్. 6GB ర్యామ్ కూడా సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద యూజర్కి వచ్చి అది సఫిషియెంట్గా ఉంటుంది, ప్రాబ్లమే ఉండదు. కానీ ఆ 64GB ఏం సరిపోతుంది చెప్పండి? మీరు వచ్చి ఒక 10,000 15,000 స్పెండ్ చేయలేదు, 25,000 స్పెండ్ చేస్తున్నారు. 25,000 స్పెండ్ చేసి కూడా 64GB ఏం సరిపోతుంది? ఫస్ట్ నా క్వశ్చన్ ఇదే. 64GBలో మీకు ఓఎస్ అంతా పోయిన తర్వాత మీకు మిగిలేది వచ్చి 53 54GB మిగులుతుంది. ఆ 50GB కూడా మీకు 6 నెలలకంతా పూర్తి అయిపోతుంది. దాని తర్వాత అయ్యో అమ్మ దీంట్లో జీబీ అయిపోయింది, నేను మెమరీ కార్డ్ వేసుకోవాలని అనుకుంటారు. సో ఈ స్మార్ట్ ఫోన్లో మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా లేదు. మీ దగ్గర కార్డ్ ఉంటే కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్లో వేసుకోలేరు. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ మాత్రమే ఉంది, SD కార్డ్ సపోర్ట్ లేదు. సో ఇది ఒక మెయిన్ రీజన్. ఫస్ట్ థింగ్ వచ్చి ప్రైజింగ్ 25,000 అని చెప్పి బేస్ వేరియంట్ యూస్లెస్ వెర్షన్గా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే SD కార్డ్ స్లాట్ ఆప్షన్ లేదు. అండ్ మూడో విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో హెడ్ ఫోన్ జాక్ లేదు. ఇదేం ఫ్యాషన్ అయిందని నాకు అర్థం కాలేదు. యాపిల్ హెడ్ ఫోన్ జాక్ తీసేస్తే వెనకాలే అందరూ హెడ్ ఫోన్ జాక్ తీసేస్తారా? కస్టమర్కి ఏది యూస్ఫుల్గా ఉంటుంది, ఏది యూసర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఒక కామన్ సెన్స్ కూడా ఉండదా వాళ్ళకి? వాళ్ళు ఏంటంటే బ్లూటూత్ హెడ్సెట్ చూసుకోమని చెప్పి ఈజీగా చెప్పేస్తున్నారు. బ్లూటూత్ హెడ్సెట్ మీకు అంత ఖర్చు లేకుండా వచ్చేస్తుందా? నాకు అర్థం కాల. మినిమం ఒక మంచి బ్లూటూత్ హెడ్సెట్ కొనాలంటే 2,000 పెట్టుకోవాలా. కొందరు బడ్జెట్ వచ్చి మ్యాక్సిమం స్ట్రిక్ట్లీ 25,000 అని చెప్తారు, కానీ ఆ 25,000కే ఫోన్ ఇచ్చేస్తుంది. మిగతా యాక్సెసరీస్, పౌచ్, టెంపర్డ్ గ్లాసు, ఇలాంటి బ్లూటూత్ హెడ్సెట్ అంతా కొనుక్కోవాలంటే ఇంకొక 3-4 ఎక్స్ట్రా పెట్టుకోవాలా. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేనిది ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు లాంచ్ చేసిన ఈ 25,000కి దీనికన్నా బెటర్ స్మార్ట్ ఫోన్ మనకు అవైలబుల్ ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే రెడ్మీ K20 Pro ఉంది. ఏంది రెడ్మీని వచ్చి OnePlusతో కంపేర్ చేస్తున్నావా అని అంటారు, కానీ రెడ్మీ ఇంటర్నల్స్ ఈ స్మార్ట్ ఫోన్ ఇంటర్నల్స్ ఊరికే కంపేర్ చేసి చూడండి. ఆ స్పెసిఫికేషన్ చూస్తేనే ఈ స్మార్ట్ ఫోన్ అక్కడే అయిపోయింది. సార్ రెడ్మీ నాకు అవసరం లేదు, రెడ్మీతో కంపేర్ చేయొద్దురా అంటే రియల్మీ X3 ఉంది, ఇప్పుడే రీసెంట్గా లాంచ్ చేశారు. ఆ స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేయండి. స్పెక్స్ వైజ్ చూస్తే రియల్మీ ఎక్కడో ఉంది. ఈ OnePlusలో వచ్చి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్ యూస్ చేశారు, 765. ఇది వచ్చి ఒక మిడ్ రేంజ్ చిప్. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ చిప్ అసలు కానే కాదు. దీనికి స్నాప్డ్రాగన్ 845కి డిఫరెన్స్ చూసుకుంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది. మీకు పర్ఫార్మెన్స్ గ్యాప్ అయినా సరే, గేమింగ్ అయినా సరే. ఇదే ప్రైస్కి ఆ స్మార్ట్ ఫోన్లో మీకు వచ్చి 128GB ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు యూస్ చేసిన కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. నార్మల్గా ఇది వచ్చి ఒక 12 మెగాపిక్సెల్ కెమెరానే పిక్సెల్ బిన్నింగ్ యూస్ చేశారు. సో మీకు వచ్చి 48MP అవుట్పుట్ వస్తుంది. సో నార్మల్ 48MP ఓకే సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ద యూసర్, అది ప్రాబ్లమే కాదు. కానీ ప్రాసెసర్లో ISP అని ఒకటి ఉంది, ఇమేజ్ సిగ్నలింగ్ ప్రాసెసర్. ఇది వచ్చి స్నాప్డ్రాగన్ 855 సిరీస్ SoCలో వచ్చి ఇంకా బెటర్గా ఉంటుంది. మీకు ఒక SoCలో ISP అనేది ఇంపార్టెంట్ విషయం. మీకు బెటర్ SoC ఉంటే ఇంకా ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ బాగుంటుంది. మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అంతా బేసిక్ ఎంట్రీ లెవెల్ చిప్ ఇస్తారు, స్నాప్డ్రాగన్ 670, కానీ దాని ఫోటోస్ అవుట్పుట్ అంతా ఎక్సలెంట్గా ఉంది అంటారు. కానీ గూగుల్ వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ అవుట్ స్టాండింగ్గా ఉంది. సో వాళ్ళని వచ్చి కొట్టే చెయ్యలేదు. OnePlus సాఫ్ట్వేర్ సైడ్ బాగుంది, కానీ కెమెరా ఆప్టిమైజేషన్లో ఇంకా వచ్చి వాళ్ళు యావరేజ్గానే ఉన్నారు. మీరు OnePlus స్మార్ట్ ఫోన్ని ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేసి శాంసంగ్ అయినా సరే, యాపిల్ అయినా సరే, పిక్సెల్ అయినా సరే వీళ్ళు వెనకాలే ఉన్నారు కెమెరా డిపార్ట్మెంట్లో. నేను చెప్తున్నా, మిగతా దాన్ని వచ్చి దీంతో కంపేర్ చేయొద్దు. సో మీకు వచ్చి ISP మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు రెడ్మీ K20 Pro అయినా సరే, రియల్మీ X3 అయినా సరే 855 ప్లస్ ఉంది. దాంట్లో ISP ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. సో మీకు ఆబ్వియస్లీ ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చి దాంట్లో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో మీకు UFS సపోర్ట్ ఉంది. UFS సపోర్ట్
ఉంటే మంచిదే కదా, మీకు యాప్ లోడింగ్ టైం, డేటా రీడ్ రైట్ స్పీడ్ అంతా చాలా ఫాస్ట్గానే ఉంటుందంటారు. కానీ మిగతా కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే UFS 3 సపోర్ట్ ఉంది. రియల్మీ X3 అయినా కానీ X2 Pro ఉంది, అది 6 నెలల ముందే లాంచ్ చేశారు. ఆ స్మార్ట్ ఫోన్లో కూడా మీకు UFS 3 సపోర్ట్ ఉంది. UFS 2.1 కన్నా UFS 3లో మీకు పర్ఫార్మెన్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు ఇంత బడ్జెట్ స్పెండ్ చేస్తున్నారు, ఇంత బడ్జెట్ స్పెండ్ చేసి మనకి దాంట్లో కాంప్రమైజ్ ఉంటే అదే వచ్చి నా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ విషయం ఏంటంటే వీళ్ళు వచ్చి గ్లాస్ బాడీ యూస్ చేశారు. గ్లాస్ డిజైన్ యూస్ చేసింది ఒక మంచిది, ఆ ప్రీమియం ఫీల్ మీకు వస్తుంది. కానీ సైడ్లో ఫ్రేమ్ చూసుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు. సో ఒక 30,000 రూపాయలకి ఫోన్ సెల్ చేస్తున్నారు. 30,000 రూపాయల ఫోన్కి వీళ్ళు చీప్గా ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు. నార్మల్గా మీరు 15,000 ఫోన్ రెడ్మీ ఫోన్స్ తీసుకుంటే దాంట్లోనే మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తుంది. ఇదే బడ్జెట్లో మీకు రియల్మీ X2 Pro ఉంది, రెడ్మీ K20 Pro, ఒప్పో రెనో 10X జూమ్, ఇవన్నీ మీకు లెస్ దెన్ 30,000కే వచ్చి సెల్ చేస్తున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు. బిల్డ్ ప్రకారం చూసుకుంటే మీకు ఇంకా కొంచెం ప్రీమియం ఫీల్ ఉంటుంది. సో ఇంత డ్రాబ్యాక్ ఉంది ఈ స్మార్ట్ ఫోన్లో. ప్లస్ అని చూసుకుంటే ఆక్సిజన్ ఓఎస్, ఆ ఒక్క కారణం కోసం అందరూ వన్ ప్లస్ అంటారు. OnePlusకి ఒక పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు ఆక్సిజన్ ఓఎస్. కానీ ఎన్ని రోజులు వాళ్ళు ఆక్సిజన్ ఓఎస్ పెట్టి ఒక స్మార్ట్ ఫోన్ హైప్ చేస్తారు. OnePlusకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, నేను ఒప్పుకుంటాను. ఈ నార్మల్ రెడ్మీ, రియల్మీ కంపేర్ చేస్తే OnePlus బ్రాండ్ వాల్యూ ఎక్కడో ఉంది, అది నేను కన్ఫర్మ్ ఒప్పుకుంటాను, లేదని చెప్పలేదు. కానీ ఇంకా కొంచెం ప్రైస్ అగ్రెసివ్గా తెచ్చి ఉండొచ్చు. ఆ 128GB మోడల్ వచ్చి 28,000, అది ఖచ్చితంగా ఓవర్ ప్రైజ్ స్మార్ట్ ఫోన్. అది వీళ్ళు కానీ 25,000కి ప్రైస్ చేస్తుంటే పర్ఫెక్ట్గా ఉండేది. OnePlus Nord గురించి మీకు వేరే ఏదైనా ఒపీనియన్ ఉంటే కూడా కింద కామెంట్లో షేర్ చేయండి. మీకు వచ్చి ప్యూర్ గేమింగ్ మాత్రం ఇంపార్టెంట్ అయితే రియల్మీ X2 Pro, రియల్మీ X3, రెడ్మీ K20 Pro, ఒప్పో రెనో 10X జూమ్, ఇవన్నీ వచ్చి గేమింగ్లో చూసుకుంటే మీకు వచ్చి ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రియారిటీ అయితే దాన్ని చూసుకోవచ్చు. అండ్ ఇంకో సైడ్ వచ్చి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అని ఉంది. మీరు ఇచ్చే డబ్బులకు వచ్చి వర్త్ అయిన స్మార్ట్ ఫోన్ మీకు కావాలంటే మీరు వచ్చి ఆ స్మార్ట్ ఫోన్ చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు వచ్చి ఆ OnePlus కావాలా, OnePlusలో ఆ సాఫ్ట్వేర్ ఫ్లూయిడిటీ కావాలా, రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు OnePlus చూస్ చేసుకోవచ్చు. మనం ఈ అమౌంట్ స్పెండ్ చేస్తున్నాము, స్పెండ్ చేసే అమౌంట్ దీనికన్నా బెటర్ అయిన ఆల్టర్నేటివ్స్ ఉందని చెప్తున్నా. సో మీకు వచ్చి ప్యూర్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్, గేమింగ్ ఇంపార్టెంట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉండండి. మిగతా స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే మీ దగ్గర బడ్జెట్ ఇంకా కొంచెం ఎక్కువ ఉందంటే మీరు OnePlus 70 తీసుకోవచ్చు. 35,000కి వచ్చి 8GB ర్యామ్, 128GB మోడల్ సెల్ చేస్తున్నారు. దీనికన్నా ఫార్ బెటర్ స్మార్ట్ ఫోన్ అది. దాంట్లో స్నాప్డ్రాగన్ 855+ ఉంది, AMOLED డిస్ప్లే, 98 సర్ఫేస్ రేట్ ఉంది. సో ఇవన్నీ ఇంత స్పెషాలిటీ ఉంది దాంట్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో 4115 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి మీరు 60 Hzలో యూస్ చేయాలంటే బ్యాటరీ లైఫ్ సూపర్గా ఉంటుంది. కానీ ఇదే స్మార్ట్ ఫోన్లో మీరు 90 Hzలో యూస్ చేస్తే వాళ్ళు ఇచ్చిందే 4000 mAh బ్యాటరీ. దాంట్లోనూ 90 Hzలో యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఒక 15 to 20% బ్యాటరీ డ్రాప్ ఉంటుంది. సో మీరు 90 Hzలో యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాటరీలో ఇంపాక్ట్ ఉంటుంది. 60 Hzలో యూస్ చేసుకోవాలంటే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. అట్లీస్ట్ వీళ్ళు ఒక 4500 mAh బ్యాటరీ ఇచ్చుంటే కూడా మీకు కొంచెం మోర్ లెస్ అడ్జస్ట్ అయ్యి ఉండేదేమో. సో ఇవన్నీ వచ్చి OnePlus Nordలో ఉండే కాన్స్. నువ్వు చెప్పిన కాన్స్ ఏది నా యూసేజ్కి అఫెక్టే కాదనుకుంటే OnePlus Nord మీరు స్టిల్ కన్సిడర్ చేయవచ్చు. వాళ్ళు 28,000కి 8+128GB లాంచ్ చేశారు. ఓకే పర్ఫెక్ట్. కానీ ఎక్స్ట్రా 2,000 వేస్తే మీకు 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వస్తుంది. జనరల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, 128GBకి 256GBకి 2,000 తేడా, నేను హై ఎండే తీసుకుంటాను కదా అనుకుంటారు. సో ఎవరు వచ్చి 128GB మోడల్ కన్సిడర్ చేయరు. వాళ్ళ మైండ్లో ఏముంటుంది, 2,000 స్పెండ్ చేసి 256GB కొనుక్కుంటాం అనుకుంటారు. సో OnePlusకి ఆటోమేటిక్గా 256GB సేల్స్ వచ్చి పీక్లో ఉంటుంది. సో ఇదే వచ్చి వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్ అన్నీ ఏదైనా చెప్పుకోవచ్చు. సో నేను చెప్పాల్సిన పాయింట్ మొత్తం చెప్పేశాను అనుకుంటా. ఏదైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు యూస్ఫుల్గా ఉందంటే మన ఛానల్ వచ్చి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. OnePlus Nord ఫస్ట్ సేల్లో నేను కొంటున్నాను. మన ఛానల్లో అన్బాక్సింగ్, రివ్యూ అన్నీ కవర్ చేస్తాను. స్టే ట్యూన్. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.